1, 2, 3, 4, 5, 6. గిటారుగా ఉంచుకోవాలి. చక్కగా మన అతిథులు ఒకసారి వెరీ గుడ్ రెడీ 1 చేద్దాం. కుడి ముక్కుని క్లోజ్ చేస్తాం. ఎడమ ముక్కు ద్వారా శ్వాసను బాగా పైకి తీసుకొని ఎడమ ముక్కు ద్వారా వదులుతాం. జనరల్గా 8, 9, 10 రిలాక్స్. ఇవన్నీ చాలా సింపుల్ ఎక్సర్సైజ్ అండి. ప్రతి టెంపుల్ ఈవో గారు రామ నాగేశ్వరరావు గారు స్వాగతం పలుకుతున్నారు. ప్రముఖ అధికారులైనటువంటి చేస్తున్నారని ఒకసారి మీ కరతాళ గౌరవ మధ్య ఆహ్వానిస్తున్నాము. ఈ వృక్షాసనం చేయడం వల్ల రిలాక్స్ 3 రిలాక్స్ 3 ఎందుకు తీసుకోవడం రిలాక్స్ వెరీ గుడ్ ఎక్సలెంట్ రిలాక్స్ 2 అందరూ చేతులు రాపిడి స్వాగతం. అందరూ లేచి నిలబడితే ప్రోటోకాల్ ప్రకారం లెఫ్ట్ రైట్ 4 డౌన్ 5 రైట్ లెఫ్ట్ రైట్ 4 5 2 3 4 2 3 4 2 relax 3 up 4 check relax next 10 11 12 13 14 15 16 17 18 2 3 4 5 6 7 8 9 10 relax 3 4 5 6 7 8 9. ఎక్కడో అడవుల్లో కూర్చొని మనము ఈరోజు ఎంతసేపు మనము ధ్యానంలో మీ బ్రీత్ ఎంతసేపు మీరు హోల్డ్ చేయగలరు ఓంకారంలో గమనించండి. అందరూ శ్వాస మీద ధ్యాస. మన శ్వాస ఎంత రిలాక్స్ Change 1 2 6 7 8 10. Change 2 relax 3 relax. అలానే నుదిటి భాగాన్ని పెట్టుకుందాం. నుదిటి భాగం relax 3 relax 2 relax 3 వరకు చేస్తూ ఉండండి. కేవలం 7 నిమిషాలు చేస్తేనే మంచి పనిపోతుంది. చేస్తూ ఉండండి. చక్కటి ఫలితాలు వస్తాయి. ఈ అనులోమ విలోమ ప్రాణాయామం
ఒత్తిడి అనేక 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 సమస్యలకి ఏకైక ప్రాణాయామం అనులోమ విలోమ ప్రాణాయామం. ప్రాణశక్తి బాగా లోపలికి వెళ్తుందండి. వీటి వల్ల రెండు సమస్యలు వస్తాయి. ఒకటి హార్ట్ ప్రాబ్లం, చక్కగా ఆక్సిజన్ బాగా లోపలికి వెళ్తుంది. ప్రతి నరానికి ప్రాణశక్తి అందుతుంది. అనులోమ విలోమ ప్రాణాయామం వల్ల నెక్స్ట్ శ్రీకరి ప్రాణాయామం. శ్రీకరి ప్రాణాయామం ఎండాకాలంలో బాగా చేస్తారండి. ఇది దప్పిక కొన్ని గొంతు సమస్యలు ఉన్నా తగ్గుతాయి. నాయకుడి ఒక దోణి ఆత్మ వికాసము చెందును. నా కుటుంబం కొరకు పనిచేసే దగ్గర సమాజం కొరకు సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు. గ్రూప్ తీసుకోండి. అందుకని చెప్పు చేస్తున్నాను సార్. బేసిక్లో యోగా అనేది చేయమని ప్రభుత్వం వారు ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు మన జిల్లాలో 5 ప్లేసులు మనం గుర్తించడం జరిగింది. సో అందులో భాగంగా ఈరోజు ఈ గుండ్లకమ్మ రిజర్వాయర్లో ప్రాంగణంలో ఈ స్వామివారి నల్లవరం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు. ఇక్కడ చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు సంతనూతలపాడు శాసనసభ్యులు వారు శ్రీ డిఎం విజయ్ కుమార్ గారికి, అట్లాగే కలెక్టర్ గారికి, మరియు మా డిఎంఎన్డిహెచ్ఓ గారు, ఆర్టీఓ గారు, లోకల్ ఆఫీసర్స్ అందరూ, మిగతా తహసీల్దార్, ఎంపీడీఓ గారు, తర్వాత ఆయుష్ డాక్టర్ గారు, ఆయుష్ సిబ్బంది, అట్లాగే ఇరిగేషన్ ఎస్సీ గారు, వారి సిబ్బంది అందరికీ పేరు నమస్కారాలు. మరి నిన్న మధ్యాహ్నం అనుకుంటా నేను టీసీ పెట్టి చెప్పాను ఇక్కడ కార్యక్రమం చేస్తామని. దానికి ఇమీడియట్గా స్పందించి ఇక్కడికి చేసినటువంటి సెక్రటరీ స్టాఫ్, పారామెడికల్ సిబ్బంది, హెల్త్ సిబ్బంది, రెవెన్యూ స్టాఫ్ అందరికీ పేరున నమస్కారాలు. ఇది 2014 డిసెంబర్ మన ప్రధానమంత్రి మోదీ గారి ఆలోచన మేరకు ఐక్యరాజ్య సమితిలో ఒక రెజల్యూషన్ పాస్ చేశారు. అదేంటంటే జూన్ 21 ప్రతి ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవాలి. దీనికి దాదాపు 170 దేశాలు ఆమోదం తెలిపి అవలంబిస్తున్నాయి. సో ఈ ఏడాది మనం 2015 నుంచి దాన్ని జరుపుకుంటున్నాం. ఈ ఏడాది 11వ యోగా దినోత్సవం. దానికి జూన్ 21వ తేదీన గౌరవ ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో, గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వైజాగ్లో 5 లక్షల మందితో మనకి ఈ కార్యక్రమం ఉంటుంది చేయడానికి ప్రభుత్వం వారు ఉత్తర్వులు జారీ చేశారు. అట్లాగే ఆ రోజు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది పార్టిసిపేట్ చేసి యోగా కార్యక్రమాన్ని వాళ్ళ దైనందిన జీవితంలో ఒక జీవన శైలిగా మార్చుకోవాలనే ఉద్దేశంతో మరి ప్రభుత్వం వారు ఈ మహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. సో దానికి మరి మనము రిజిస్ట్రేషన్ సర్వే స్టార్ట్ చేశాము. అట్లాగే డోర్ టు డోర్ సర్వే కూడా చేస్తున్నాము. అట్లాగే ప్రతి మున్సిపాలిటీ మండల కేంద్రాల్లో ఒక రోడ్డుని డిసిగ్నేట్ చేసి అక్కడ మార్నింగ్ యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అట్లాగే ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ అందరినీ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి
రకరకాల కార్యక్రమాలు చూస్తున్నాము. సో ఇవన్నీ కూడా మరి మనము ఏదో ఒక ప్రదర్శనలా కాకోకుండా మన జీవితంలో జీవన విధానంలో దీన్ని ఒక అంతర్భావం చేసుకోవాలి. ఈరోజు ఎవరెవరైతే మీరు పార్టిసిపేట్ చేశారో మీరు స్వయంగా అనుభూతిని ఈరోజు పొందండి. ఒకసారి ఈరోజు ఈ సాయంకాలం వరకు రాత్రి పడుకునే వరకు మీరు ఏ విధంగా ఈ రోజంతా ఫీల్ అవుతారో మీరు ఒకసారి అనుభూతి పొందితే, అంటే మొదటిసారిగా చేస్తున్న వాళ్ళు, తర్వాత మనకి అది ఏంటనేది మీకే తెలుస్తుంది. ఈ యోగా తాలూకా గొప్పతనం, ఈ ప్రాణాయామం తాలూకా గొప్పతనం. అట్లాగే మరి మనం 100 మందికి ఇలాంటి పతంజలి యోగా శిక్షకులు లాంటి ఈరోజు మరి మన శిక్షలో మాస్టర్ గారు చాలా చక్కగా అన్ని వివరంగా చెప్తూ మన చేత ఈ డెమాన్స్ట్రేషన్ చేయించారు ప్రోటోకాల్. సో అట్లా మనం 100 మంది శిక్షకులకి మరి మొరార్జీ దేశాయ్ యోగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూఢిల్లీ తరఫున శిక్షణ కూడా మనం వర్చువల్గా ఇవ్వడం జరిగింది. అట్లాగే మండలం మున్సిపాలిటీ లెవెల్లో దాదాపు 200 మందికి మరి యోగా శిక్షణ కూడా మనము ఇస్తున్నాం. వాళ్ళు ఇంటర్ను విలేజ్ వార్డ్ లెవెల్లో కూడా శిక్షణ ఇస్తారు. ఈ నెల రోజులు పూర్తిగా తర్ఫీదు పొంది జూన్ 21వ తేదీన ఆ మాస్ డెమాన్స్ట్రేషన్ గౌరవ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో జరిగే ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ తదనంతరం మన జీవితంలో దీన్ని కొనసాగించాలనేది ప్రభుత్వ ఆలోచన. 2047 విజన్ డాక్యుమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రకారం హెల్తీ ఆంధ్రప్రదేశ్, హ్యాపీ ఆంధ్రప్రదేశ్, వెల్దీ ఆంధ్రప్రదేశ్ ఏదైతే లక్ష్యాలు ఉన్నాయో అందులో భాగంగా ఈ హెల్దీ ఆంధ్రప్రదేశ్ని సృష్టించేందుకు ఇది మహత్తరంగా ఉపయోగపడుతుందని మరి ముఖ్యమంత్రి గారు నమ్మి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా మనం చేస్తున్నాం. ఎంతో సంతోషంగా ఉంది. మనందరికీ తెలుసు ఈ జూన్ 21, 2014 ఇంటర్నేషనల్ యోగా డే అని ప్రకటించారు. అంటే అన్ని దేశాలు, ఇంటర్నేషనల్ దేశాలు యోగా ప్రాముఖ్యత గురించి, దానివల్ల వచ్చే మంచి పరిణామాల గురించి అందరూ అర్థం చేసుకొని యోగా ఇంటర్నేషనల్ డే డిక్లేర్ చేశారు. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన కలెక్టర్ గారికి, జేసీ గారికి, ఇతర ఆఫీషియల్స్, ప్రజలందరికీ, మరియు ముఖ్యంగా స్టేజ్ మీద ఉన్న యోగా గురువులందరికీ నా నమస్కారాలు. యోగా అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కాలంలో చాలా ముఖ్యం. ఒక్కొక్కరు ఏదో ఒక ఆరోగ్య సమస్యలు అంటే ఏదో లేట్ ఏజ్లో ఆరోగ్య సమస్యలు వస్తే అది మామూలు. కానీ ప్రతి ఒక్కరు యంగ్స్టర్స్ కూడా బీపీ, షుగర్లు, ఏదో ఎర్లీ హార్ట్ అటాక్స్ ఇవన్నీ వస్తాయి. దీన్ని కంట్రోల్ చేయాలంటే మన హెల్తీ లైఫ్ లీడ్ చేయాలంటే యోగా ఆసనాలు చేయాల్సిన అవసరం చాలా ఉంది. యోగా అనేది ఒక బాడీ, మైండ్ అండ్ సోల్ సినర్జీ అది. దాన్ని మనం ఖచ్చితంగా చేస్తే, ఎందుకంటే ఎప్పటి నుంచో మన భారతదేశంలో పూర్వకాలం నుంచి ఎప్పుడెప్పుడు ఓవర్ 1500 BC, 2000 BC నుంచి అది చేస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా ఈ మంచి ఎక్సర్సైజ్ యోగాని మనందరం మన లైఫ్లో భాగంగా పెట్టుకొని హెల్తీగా ఉండాలని మరీ కోరుకుంటూ ఇక్కడికి ఇచ్చేసినప్పుడు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను. స్టేట్లో జరుగుతున్నటువంటి మెగా కార్యక్రమానికి ముందస్తుగా మనంతా ప్రిపేర్ అవ్వడానికి జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా నేడు ఇచ్చేసినటువంటి మన గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీమతి కరుణ మనసారియ గారికి, ఎస్ఎల్పాడి ఎమ్మెల్యే గారు బిఎన్ విజయ్ కుమార్ గారికి, జేసీ గారు గోడంకి గోపాలకృష్ణ గారికి, డిఓ గారు టెంపుల్ యువ గారికి, నిఎంఎల్ హెచ్ఓ గారికి, ఎండిఓ ఎంఆర్ఓ గారికి, మరియు నేర్పించినటువంటి గురువులకి, మరియు హాజరైన జిల్లా యంత్రాంగం మొత్తానికి పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యోగాంధ్ర కార్యక్రమం 21 జూన్ జరగబోయే కార్యక్రమాన్ని అందరూ కూడా విజయవంతం చేస్తారని కోరుకుంటూ ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన నాకు మరియు ధన్యవాదాలు.